చాలా మందికి రొయ్యల కర్రీ అంటే ఇష్టం. కానీ స్మెల్ వస్తుందని చాలామంది తినకుండా ఉంటారు. ఇలా సోరకాయతో కలిపి వండారంటే అసలు స్మెల్లే రాకుండా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ రొయ్యలను తీసుకోవాలి. దీనికి ఉండే తల, తోకలు తీసేయాలి. తీసేసి మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకోవాలి. రొయ్యలు ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. అదే బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిగడ్డ సగం మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఉల్లిగడ్డలో సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మగ్గేంత వరకు ఉంచుకోండి. ఇలా ఉల్లిగడ్డ చక్కగా వేగిన తర్వాత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు వేసుకొని అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతో పాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలతో పాటు సాల్ట్ వేసుకోవడం వల్ల సొరకాయ ముక్కల నుంచి వాటర్ వచ్చి సొరకాయ ముక్కలు త్వరగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదా అడుగంటుతుంది. ఇలా సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. మీరు స్పైస్ ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. అంతా కలిసేలా కలుపుకొని కారం మగ్గేంత వరకు 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కారం మగ్గి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాతనే ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్‌ని వేసుకొని కలుపుకోండి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మనం ముందుగానే వేంపెట్టుకున్న రొయ్యలు వేసుకునే 15 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకోకండి. ఎక్కువసేపు నానబెట్టుకున్నారంటే మనం కలుపుకునేటప్పుడు రొయ్యలు విరిగిపోతాయి. రొయ్యల్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత టీ స్పూన్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసేసుకొని కలుపుకొని 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే అండి, సొరకాయ రొయ్యల కర్రీ రెడీ అయింది. ఇలా చేశారంటే అసలు రొయ్యల కర్రీ స్మెల్లే రాదు. మీరు కూడా ట్రై చేయండి.